నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్త శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమస్యలు పరిష్కరించాలని ఆర్ఎండ్బి బంగ్లాలో ఎమ్మెల్యేను కలిసిన నియోజకవర్గ ప్రజలు, మొక్కలు నాటిన జనసేన నాయకులు. మా భౌతిక గారికి తిప్పుతుంది కానీ దానికి ఎక్కలేదు. ఎందుకంటే చాలా చెప్తూ వచ్చినాడు, ఒక కలెక్టర్ గారు అనుకున్నాడు, ఒక ఐపీఎస్ గారు అనుకుంటాను, ఆయన చైర్మన్ గారు అనుకుంటాను. లెక్క కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాల్సింది అది ఏమంటే, ఇందాక కుర్రాడు చెప్పినాడు, రాళ్ళ దెబ్బలకి, కూటాల దెబ్బలకి, మాటల దెబ్బలకి, కూటాల మాటలకి అన్నిటి కూడా ఓడ్చుకొని ముందుకు వచ్చి రోజున తరుణాన్ని నిరూపించుకునేటువంటి పరిస్థితులు కల్పించుకొని ఈ రాష్ట్రంలో ప్రజలు అశాంతితో ఆలోచనలో పడినటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా మళ్ళీ పడిలేచినటువంటి కెరటం మాదిరిగా పైకి లేవడానికి శక్తినిచ్చినటువంటి ఆలోచన కానీ, నిర్ణయం కానీ పవన్ కళ్యాణ్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మా నాయకుని పరామర్శించి బయటకు వస్తూనే కలిసి పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకున్నామని ఒక సంక్షోభ సమయంలో నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తిత్వము, విలక్షణమైనటువంటి వ్యక్తిత్వము దిక్కుంది, దాని వల్ల ఎక్కువ దానికి అదే ఒక ఉదాహరణ. కానీ దాని లెక్క ఎన్నికల తర్వాత ప్రత్యేకించి పిల్లలే కూడా బాగా పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ఒక తిప్పు దాంట్లో లెక్క రెడీగా చేసుకోమని చెప్పేసి వాడుతూ ఉంటారు. ఎందుకంటే కేవలం తిప్పకపోతే పనులు జరగదు. లెక్కలు కూడా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మనం రాజకీయాలు చేయాలా, లెక్కలు నేర్చుకునేటువంటి పరిస్థితుల్లోనే సమీకరణాల్లో మనం ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ శక్తి నిర్వీర్యం కాదు, మీ ఉత్తేజం, ఉత్సాహం నిర్వీర్యం కాదు. ఈ సమాజానికి, ఈ నియోజకవర్గానికి, ఈ రాష్ట్రానికి మీ శక్తి అనేది, మీ ఉత్సాహం అనేది, మీ ఉత్తేజం అనేది ఖచ్చితంగా అవసరమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేది ఆలోచన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు. అక్కొచ్చి సత్యం అక్కొచ్చి పిలుస్తారు. ఇక్కడికి వస్తే మధ్యలో భైరవ ప్రసాద్ తీసి ఉద్దేశం అది కాదు. భవిష్యత్తు నాయకులు మీరు ఈ ప్రాంతాన్ని నాయకత్వం అనేది ఏ పార్టీలో ఉన్నా మంచి నాయకత్వం, మంచి ఆలోచనలు మీరు ఒకసారి గమనించుకుంటే మన రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మామూలు కాదు. అపారమైనటువంటి డబ్బు ఉంది, అపారమైనటువంటి బలం ఉంది, అపారమైనటువంటి రాక్షస ప్రభుత్వం. ఇన్ని శక్తులు ఎదుర్కోవాలంటే ఆ రోజున మనం అందరూ సంఘటితమైతేనే ఆ కళ నెరవేరింది, ప్రజలకు మంచి జరిగిందని వాడుకుంటాం. ఏదో ఒక వ్యక్తితో జరిగింది కాదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి భావన. భవిష్యత్తు వచ్చే ఎన్నికల్లో మనం ఇదే రంగా కలిసి ఉండొచ్చు, లేదంటే ఇదే రంగా ముందుకు పోవచ్చు, లేదా బయటికి పోయి కూడా ఆ రోజున రాజకీయ సమీకరణాలు పనిచేయచ్చు. కానీ అంతిమంగా ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలకు అందే విధంగానే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులమైనటువంటి మనం రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు మర్చిపోద్దని చెప్పేసి ఈ పుట్టినరోజు సందర్భంగా వీళ్ళందరూ నాయకులు కలిసికట్టుగా ఉంటేనే దాని ఫలితాలు కానీ, ఆ పార్టీ యొక్క అందం కానీ, ఆ పార్టీ యొక్క గొప్పతనం కానీ, లేదంటే ఆ పార్టీ సిద్ధాంతం కానీ అందరూ తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి ఉంటారు. మెరుగు గురించి అనుభవం ఉన్నటువంటి ఎందుకంటే మాతో కూడా డిఫర్ అయ్యచ్చు. మీకు అది ఒకసారి క్వశ్చన్ ఉండదు, ప్రశ్నాత్మకంగానే ఉంటుంది. ఐడియాలజీ పరంగా మనం ఫెయిల్ అయ్యేటప్పుడు డిఫర్ కావడం అనేది కలుపుకోవాల్సినటువంటి బాధ్యత నాయకుల మీద. ఐడియాలజీకి సంబంధం లేకుండా ఐడియాలజీ సిద్ధాంతాన్ని కుక్కలో దొక్కేసి రాజకీయ పరమార్థాలని వేరే అర్థాలు
అది నాకు ఓపిక లేదా పదే పదే అడిగిపోతున్నాను పదే వీడియో ఫోటో రెండు
విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు కొడుకు నందమూరి హరికృష్ణ గారి బాలకృష్ణ ఫ్యాన్స్, నందమూరి హరికృష్ణ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, మరి తెలుగుదేశం అభిమానులు అందరూ వచ్చి హరికృష్ణ గారికి జయంతిని ఇక్కడ జరుపుకొని ముఖ్యంగా మధు గారు ఇక్కడ లేరు, మధు కొడుకున్నాడు. ఈయన ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్నది. దానికి అందరికీ ఇక్కడ సంతోషంగా ఉంటుంది. ఆయన ఒకరికి అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి పుత్రుడైన శ్రీ హరికృష్ణ గారి జయంతి వేడుకలు కదిరి నందమూరి వంశ అభిమానుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గంగయ్య గారికి, అలాగే ప్రెసిడెంట్ జి మధు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన నందమూరి వంశ అభిమానులందరూ ఈరోజు జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించడం జరిగింది. కీర్తిశేషులు గౌరవనీయులు నందమూరి హరికృష్ణ గారి జయంతి వేడుకలు కాలేజ్ సర్కిల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ముందు అందరూ నిగ్రహంగా జరుపుకుంటున్నటువంటి ఈ జన్మదినోత్సవం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆరోగ్యశ్రీ ప్రదాత, దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఆయనకి మేము ఈరోజు ఘనంగా నివాళులు అర్పించాం. దీనికి హాజరైన మన కదిరి నియోజకవర్గపు నాయకులకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి, పార్టీకే సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీ వస్తే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ శోక సముద్రంలో తేలిపోతారు. ఎందుకంటే మహానేత ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయినారని తెలిసి ఈ రాష్ట్రంలో చాలామంది గుండెపోటుతో గుండె ఆగి చాలామంది చనిపోవడం జరిగింది. దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేసిన సంక్షేమం, వారి ఆలోచన, పేదవారు ఎలా ఉండాలా, వ్యాపారస్తులు ఎలా ఉండాలా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే తపన ఆ రోజుల్లో ఈ దేశంలో ఏ ఒక్క నాయకుడికి లేదు, ఒక్క రాజశేఖర రెడ్డి గారికి తప్పితే. కాబట్టి ఆయన అంటే ఈరోజు కానీ ఎక్కడన్నా పోయి మీరు చెప్పండి, ఆంధ్ర అంటే వైఎస్ఆర్ రాజశేఖర గారి ఆంధ్రప్రదేశ్ అని అడుగుతారు. ఒడిశాలో కానీ యూపీలో కానీ పోయి చెప్తే ఆంధ్రప్రదేశ్ అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారు. దానికి కారణం ఆయన ఆ రోజుల్లో చేసిన పథకాలు. ఆరోగ్యశ్రీ అనేది ఏ ఒక్కరికి తెలియదు. ఆ రోజుల్లో హార్ట్ అటాక్ అంటే, క్యాన్సర్ అంటే దానికి ట్రీట్మెంట్ను పెద్ద మొత్తంలో ప్రజలు పెట్టుకునేవారు కాదు. ఈయన ఆరోగ్యశ్రీని తెచ్చి ప్రతి వ్యాధిని దాంట్లో చేర్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ఆలోచించిన మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే. అదేగాక మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కానీ, మరియు చలాయికిన పేరుతో డ్యాములు కట్టి నీరును కుదించి పొలాలకు సప్లై అయ్యేటట్లు చూసిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది. అలాంటి నాయకుని కడుపున పుట్టిన మన నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి బాటన నడిచి ఆయన కన్నా ఒక ముందడుగు వేసి 5 సంవత్సరాలు ఏ